గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రముఖ తమిళ కథానాయకుడు మరియు రాజకీయ నాయకుడు అయినటువంటి విజయకాంత్ కాలం చేయడం చాలా బాధాకరం. నిజానికి ఆయన నిజంగా చనిపోవడానికి ముందే సోషల్ మీడియాలో ఇప్పటికి 2, 3 సార్లు చంపేశారు ఆయన్ని. అంటే ఆయన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్ళిన ప్రతిసారి కూడా విజయకాంత్ కాలం చేశారు, విజయకాంత్ చనిపోయారని చెప్పి ఇది చేసేవాళ్ళు. చివరికి ఈరోజు ఆయన మన నుంచి దూరం అయ్యారు. అంటే విజయకాంత్ తమిళ కథానాయకుడు, తమిళ రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, మన తెలుగు వాళ్ళకి కూడా సుపరిచితుడైనటువంటి హీరో ఆయన. అంటే తెలుగులో నేరుగా ఏ సినిమాలో ఆయన చేయలేదు. అంటే ఆయన ఏదో ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాడని చెప్తారు. తమిళంలో తప్ప ఇంక వేరే భాషలో నటించకూడదని చెప్పి ఆయన ఒక నియమం పెట్టుకొని, ఆ నియమం మేరకు ఇంక మిగతా భాషల్లో ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా ఆయన నటించలేదని చెప్తారు. అంటే ఇప్పుడు 70-77 సంవత్సరాలు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా చిన్న అని చెప్పాలి. ఈ వయసులో ఆయన చనిపోవడం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే తమిళ సినిమా రంగంలో రజనీకాంత్కి ఈక్వల్గా పాపులారిటీ కలిగినటువంటి హీరోల్లో విజయకాంత్ని మనం ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అంటే 80స్లో రజనీకాంత్, విజయకాంత్ ఈ పేరు కూడా యాక్చువల్గా విజయ్ అలగర స్వామి అనేది, ఆయన విజయరాజ్ అలగర స్వామి అనేది ఒరిజినల్ నేమ్ అయితే, రజనీకాంత్ ఇన్స్పిరేషన్ తోటి ఈయన విజయకాంత్ అని పేరు పెట్టుకొని సినిమా రంగంలోకి వచ్చాడు. సినిమా రంగంలో ఆయన హీరోగా మాత్రం, అంటే ఎవరైతే కొంతమంది సైడ్ రోల్స్ అవి అప్పుడప్పుడు చేస్తుంటారు, గెస్ట్ రోల్స్ అవి, కానీ నేను గమనించినంత వరకు ఆయన కెరీర్ని సైడ్ రోల్స్ చేయడం కానీ అటువంటి ఏమీ చేయలేదు. ఆయన నటించినటువంటి 150 సినిమాలు కూడా హీరోగా మాత్రమే చేశాడు, లేదంటే ఇద్దరు హీరోల్లో ఒక హీరోగా చేశాడు తప్ప సైడ్ రోల్స్ అవి చేయలేదు. వాళ్ళ అబ్బాయి సినిమాలో మాత్రం ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాడు ఆయన. తమిళ సినిమా రంగంలో విపరీతమైనటువంటి పేరు కలిగినటువంటి విజయకాంత్ అందువల్ల రాజకీయాల్లో కూడా బ్రహ్మాండంగా ఆయన రాణించగలిగాడు. ఒక దశలో అంటే ఏఐడిఎంకే, డిఎంకే మధ్యలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఈయన ఉన్నాడు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఈ డిఎంకే కాకుండా ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం అనేది తమిళ రాజకీయాల్లో కూడా ఆయన ఏ విధంగా రాణించాడు అన్న దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తుంది. అలాగే మనం చెప్పాం అంతకుముందు, తమిళ సినిమాలు కాకుండా వేరే సినిమాలు ఏవి ఆయన వేరే భాషల్లో నటించలేదని చెప్పి. కానీ విజయకాంత్ నటించగా తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమాలు, చాలా సినిమాలు తెలుగులో మన హీరోలు, మన చిరంజీవి, వెంకటేష్, ఇలాగా రాజశేఖర్, ఇలా చాలామంది రీమేక్ చేశారు, హిట్లు కూడా కొట్టారు. ఉదాహరణకి మన మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్గా నిలిచినటువంటి ఠాగూర్ సినిమా మాతృక తమిళ్లో విజయకాంత్ చేసిన రమణ అనే సినిమా. అలాగే అంతకుముందు ఖైదీ నెంబర్ 786 అని చెప్పి చిరంజీవికి వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్స్లో, ఆ సినిమా కూడా తమిళంలో విజయకాంత్ చేసిన సినిమా. అలాగే దేవాంతకుడు సినిమా కూడా ముందు తమిళంలో, ఇప్పుడు మన విజయ్ తమిళ్లో ఇప్పుడు సూపర్ స్టార్గా ఉన్నటువంటి విజయ్ వాళ్ళ ఫాదర్ ఎస్ఏ చంద్రశేఖర్ అని చెప్పి ఆయన డైరెక్షన్లో చేసిన సినిమా దేవాంతకుడు. వీటన్నిటికంటే ముందు చట్టానికి కళ్ళు లేవు, అక్కడ తమిళంలో విజయకాంత్, ఇక్కడ తెలుగులో చిరంజీవి చేశారు. ఇదే సినిమా హిందీలో అంతా కానూన్ పేరుతో రిలీజ్ అయింది, అది కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఏ విధంగా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులైనటువంటి హీరో విజయకాంత్. అంటే హీరోగా మాత్రమే కాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్టు రాజకీయాల్లో కూడా ఆయన బాగా రాణించాడు. 2 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు. అంటే రాజకీయాల్లోకి రావడానికి ముందు నుంచి కూడా ఆయనకి సేవా గుణం అనేది చాలా ఎక్కువ ఉండేదని చెప్తారు. అక్కడ మన తమిళనాడులో ఉన్నటువంటి, చెన్నైలో స్థిరపడినటువంటి మన తెలుగు జర్నలిస్టులతో మాట్లాడినప్పుడు ఆయన స్వతహాగా రాజకీయాల్లోకి రావడానికి ముందు నుంచి కూడా ఆయన తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ సహాయం చేయడం, దానధర్మాలు చేయడం, ముఖ్యంగా వాళ్ళ ఆఫీసులో రోజు ఒక అన్న సంతర్పణలాగా ఒక 100 నుంచి 200 మందికి భోజనాలు వచ్చిన వాళ్ళందరికీ కూడా లేదనకుండా భోజనాలు పెట్టడం ఇవన్నీ చేసేవాళ్ళు. అంటే ఇంకా తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా అది ఇంకా ఎక్కువ 10 ఇంతలు 20 ఇంతలు అలా పెరిగింది. ముందు నుంచి కూడా ఆయనకి సేవా గుణం అనేది ఉంది. అలాగే అందులో భాగంగానే ఆయన ఉచిత వైద్య సేవలు కూడా మన సినిమా రంగంలో ఉన్న పేద కళాకారులందరికీ కూడా చేసి పెట్టేవాడంట. సో అందులో నుంచి ఆయన తర్వాత రాజకీయాల్లోకి రావడం, ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, ప్రతిపక్ష నాయకుడిగా కూడా సమర్థవంతమైనటువంటి పాత్ర పోషించడం, ఇవన్నీ చేశారు. ఆయన ఎట్ ది ఏజ్ ఆఫ్ 71
దూరం అవ్వడం అన్నది అంటే ఇంకో యాక్టివ్ కనీసం ఇంకొప్పుడు రజనీకాంత్ కంటే కూడా కొంచెం చిన్న ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు చిన్న అయినటువంటి విజయకాంత్ 71 సంవత్సరాలకే ఆయన కాలం చేయడం అది కూడా కొంచెం అంటే అన్ని ప్లస్లున్న ఈ విజయకాంత్కి నేను గమనించినంత వరకు, నేను కొంచెం స్టడీ చేసినంత వరకు కొంచెం ఆయనకి ఈ మద్యపాన అలవాటు ఉండడం వల్ల ఆయన ఆరోగ్యాన్ని కొంచెం అలక్ష్యం చేయడం జరిగిందని చెప్పి కొంతమంది సీనియర్ జర్నలిస్టులు చెప్పారు నాకు. మన చెన్నైలో స్థిరపడిన వాళ్ళు. అదొక్కటి తప్ప మిగతావన్నీ కూడా ఆయనకి ప్లస్ పాయింట్లే. అలా అని ఇప్పుడు మద్యపానం వల్ల తన ఆరోగ్యాన్ని ఆయన పాడు చేసుకున్నాడు, కానీ తన కుటుంబానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండానే ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. అక్కడ తమిళనాడులో చాలా మంచి కాలేజీలు ఆయన నిర్వహిస్తున్నాడని చెప్పి కూడా మనకి తెలిసింది. అలాగే ఆయన రాజకీయ జీవితంలో కానీ సినిమా జీవితంలో కానీ ఆయన జీవిత భాగస్వామి ప్రేమలత చాలా కీలక పాత్ర పోషించేవారని చెప్తారు. ఇప్పుడు ఈ విజయకాంత్ హెల్త్ బులెటిన్స్ కూడా ఆమె రిలీజ్ చేశారు. మా కెప్టెన్ బాగున్నారు, మీరేం కంగారు పడకండి అని చెప్పి ఆమె బులెటిన్ రిలీజ్ చేయడం మనం చూసాము. అంటే ఆయన కెప్టెన్ ప్రభాకర్ సినిమా మన తెలుగులో కూడా దాదాపు 100 రోజులు ఆడిన సినిమా అది. ఆ కెప్టెన్ ప్రభాకర్ సినిమా దగ్గర నుంచి ఆయన్ని కెప్టెన్ విజయకాంత్ అంటాం మొదలుపెట్టారు. కెప్టెన్ అనేది ఆయనకు ఒక బిరుదులాగా మారిపోయింది. అలాగే తెలుగులో కెప్టెన్ ప్రభాకర్తో పాటు ఇంకొన్ని సినిమాలు సిటీ పోలీస్ అని ఆయన ఎక్కువగా పోలీస్ క్యారెక్టర్లు లేదంటే మిలిటరీ ఆఫీసర్ క్యారెక్టర్లు, ఎలక్షన్ కమిషనర్, ఇటువంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అవి చేసిన ఇది. అందువల్ల ఆయన్ని కెప్టెన్ ప్రభాకర్ అనే టైటిల్ కూడా ఆయన కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆయన్ని కెప్టెన్ అని చెప్పి అనేవాళ్ళు. అటువంటిది ఆయన కొంచెం గత 2-3 ఏళ్ళుగా కొంచెం అనారోగ్యంతో బాధపడుతున్నారు అని మనకి తెలిసింది. రజనీకాంత్ కూడా ఈ విజయకాంత్ ఆరోగ్యం గురించి ఆరాలు తీసి ఇలా నేను కూడా సింగపూర్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాను, పలానా చోట బాగుంది, నువ్వు కూడా వెళ్ళమని చెప్పినప్పుడు రజనీకాంత్ సూచన మేరకు ఆయన సింగపూర్ వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత కొద్ది రోజులు ఆరోగ్యంగా తిరిగి తర్వాత మళ్ళీ ఆరోగ్యం తిరగబడడంతో గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇలాగా కాలం చేయడం అనేది మన తమిళ చిత్ర పరిశ్రమకి ఒక తీరని లోటుగా మనం చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే ఎంతవరకు నిజం అన్నది మనకు కరెక్ట్ తెలియదు, కానీ ఆయన తెలుగు మూలాలు కలిగినటువంటి వ్యక్తి అని చెప్తారు. ఆ నాయుడు అంటే శివాజీ గణేశన్ గారు ఆయన్ని నాయుడని పిలిచేవాడంట. నాయుడని పిలిస్తే సార్ నన్ను నాయుడని పిలవకండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశాడని కూడా సీనియర్ ఆర్టిస్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మరి తెలుగు మూలాలు కలిగినప్పటికీ తెలుగు కూడా మాట్లాడడం వచ్చేదంట ఆయనకి, విజయకాంత్ గారికి. మరి ఎందుకు తెలుగు సినిమాలు చేయలేదు? బహుశా ఈ తెలుగు మూలాలు కలిగిన వ్యక్తిని ముద్ర వేస్తారు, ఈ తెలుగు కూడా ముద్ర వేస్తాడన్న భయంతో ఆయన ఏమైనా తెలుగు సినిమాలు చేయకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నాడో ఏంటో తెలియదు. ఏదేమైనా కూడా అంటే ఒక చెరగని ముద్ర వేసినటువంటి ఒక హీరోగా అటు సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసినటువంటి విజయకాంత్ మరణం అనేది చాలా బాధాకరం.